త్రైత సిద్ధాంతాధికర్త, హిందూ జ్ఞానధర్మ ప్రదాత గురుదేవులు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ, జగద్గురువు దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చరణారవిందమును తలందాల్చి ఈరోజు ఈ యుగాది సత్సంగ కార్యక్రమంలో కలిసిన ప్రతి ఒక్కరికి ముందుగా మరొక మారు కాలచక్ర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. మనం కొద్ది సమయం యుగాది సత్సంగ కార్యక్రమాన్ని ఒక అరగంట నిర్వహించుకోవటానికి ముందుగా గీతలో భగవానుడు చెప్పినట్లుగా సర్వయోనేషు కౌంతేయ మూర్తః సంభవంతిః తాసా బ్రహ్మం అహం బీజప్రదః పితః అంటాడు గుణత్రయ భాగ యోగం ప్రారంభంలో. అంటే భూమి మీద ఎవరు బిడ్డలుగా జనించినప్పటికీ సర్వ జగత్తుకి నేను తండ్రిగా ఉన్నాను, మీ తల్లి మూల ప్రకృతి అని చెప్పి భగవానుడు గీతలో మనకు తెలియజేయటం జరిగింది. అదే గీతలో రాజవిద్య రాజగుహ్య యోగమందు మయ్యధ్యక్షేణ ప్రకృతి సోయిచే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే అని అన్నాడు. నేను ఈ ప్రకృతికి అధ్యక్షత వహించి ఉండి బీజదాతగా ఉండగా మీ తల్లి అయిన ప్రకృతి ద్వారా ఈ జగత్తంతా ఉద్భవిస్తూ ఉంది, ఈ జగత్తంతా నా అధ్యక్షతనే పరిభ్రమిస్తూ ఉంది అని గీతలో ప్రకృతి పరమాత్మలే ఈ సమస్త జగత్తులో ఏ జీవరాశికైనా తల్లిదండ్రులుగా ఉన్నారు అనేటువంటి ఉన్నతమైన జ్ఞానాన్ని మనకి గీతలో అందించడం జరిగింది. అంతటా ఎవరికి ఆ నిరాకారమైన పరమాత్మే తన ధర్మాలని భూమి మీద తెలియజేయడానికి సాకారంగా శరీరం ధరించి ఆయన్నే మనం భావయుక్తంగా భగవానుడు పిలుస్తూ ఉన్నాం. అలాంటి నిరాకారమైన పరమాత్మ సూచనగా నాటి జ్ఞాన పెద్దలు ఏర్పరిచినటువంటి ఈశ్వర లింగానికి మొదటగా ఈరోజు మనం ఓం పంచాక్షర భావయుక్తంగా నమస్కరించి వచ్చి మనం ఈ యుగాది సత్సంగాన్ని ప్రారంభించుకుందాం. మనం ఈశ్వరలింగంలో కింద పానిమట్టము ప్రకృతికి సూచనగా, పైన ఉన్నటువంటి లింగాకృతి పరమాత్మకు సూచనగా ఉంచి ఆ పరమాత్మే క్షర అక్షర పురుషోత్తములుగా, క్షరుడు అంటే జీవాత్మగా, అక్షరుడు అంటే ఆత్మగా, పురుషోత్తముడు అంటే పరమాత్మగా ఉన్నారు అని ఆ ఈశ్వరలింగం మీద నాటి జ్ఞాన పెద్దలు 3 విభూది రేఖలు దిద్ది జీవుడు అయిన నీవు మధ్యలో ఉన్న ఆత్మ ద్వారా పరమాత్మలోకి చేరాలి అని గీతలో పురుషోత్తం ప్రాప్తి యోగం 16-17 శ్లోకాల్లో ద్వావిమో పురుషో క్షర ఏవచ క్షర సర్వాని భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే అంటే 2 పురుషులు ఉన్నారు. ఒకడు క్షరుడు అంటే నాశనం అందేవాడు జీవుడు, ఈ జీవుడికి అక్షరుడైనటువంటి ఆత్మ కూటస్థుడుగా ఎప్పుడు కలిసి ఉన్నాడు అని చెప్తూ 17వ శ్లోకంలో ఉత్తమహు పురుషస్థేని హే పరమాత్మేతి ఉదాహృత యో లోకత్రయ భర్త ఈశ్వర అని అన్నాడు. ఉత్తమమైన పురుషుడు, అన్యమైన మూడవ ఆయన ఉన్నారు. ఆయనే పురుషోత్తముడుగా అంతటా అనువనువున ఉన్నాడు, ఈ జగత్తంతటిని భరించినటువంటి భర్తగా ఉన్నాడు అని 3 పురుషుల వివరాన్ని మనకి భగవద్గీతలో భగవానుడు తెలియజేశారు. ఆ జ్ఞానాన్ని మనకి నాటి జ్ఞాన పెద్దలు ఈశ్వరలింగం మీద 3 విభూది రేఖల్ని కుంకుమతో కానీ చందనంతో కానీ దిద్ది ఆ మధ్యలో దానికి బొట్టు పెట్టారు. ఎందుకు అనంటే జీవుడైన వాడు ఆత్మ ద్వారానే పరమాత్మలోకి చేరటానికి అవకాశం ఉంది. నీ శరీరం అంతా నఖశిక పర్యంతం వ్యాపించి ఉన్న నీ కుటస్థుడైన ఆత్మే నీవు యోగం ద్వారా ఆయనని కలిస్తే నీవు ముక్తి మోక్షమైన పరమాత్మలోకి చేరతావు అని ఆ ఈశ్వరలింగంలో చూపిస్తూ పైన ఒక దారాపాత్రను ఏర్పరిచి ఆ దారాపాత్రలోంచి ఒక్కొక్క నీటి బిందువు ఆ దారాపాత్రలో పోసి నీరు కూడా బావి నుంచో కోనేరు నుంచో తీసుకొచ్చి ఆ నీటి బిందువులు ఈశ్వరలింగం మీద పడి ఆ ప్రకృతి మన అమ్మైన ప్రకృతికి ప్రత్యేకగా పెట్టినటువంటి ఆ పానిమట్టం ద్వారా కిందకి జాలువారేలాగా ఈశ్వరలింగ స్థాపన నేటి జ్ఞాన పెద్దలు నాడు పూర్వము మొదట భూమి మీద ఈశ్వరలింగాన్ని స్థాపించి నిరాకారమైన పరమాత్మ జ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానం అంతా మనకి సూచనగా అక్కడ ఉంచి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఒక్క ఈశ్వరలింగం దగ్గర మనం పంచాక్షరి మంత్రాన్ని భావయుక్తంగా పలుకుతూ నమస్కరించుకోవటం అనేది గొప్ప ఆచరణ. ఈరోజు కూడా మనం నిరాకారమైన పరమాత్మ సూచనగా అక్కడ ఈశ్వరలింగాన్ని ఏర్పరచుకున్నాం. ఆయన దగ్గరికి ఒక వరుస క్రమంలో అంటే 1 by 1 వెళ్తూ ఒక 5 నిమిషాల్లోనే మనం ఆ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఆ పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అని చెప్పారు. కానీ నేను కొంత ఆ అర్థం తప్పి అంటే దాని యొక్క ఆచరణని అద్వైత సిద్ధాంతం వారు పంచాక్షరి మంత్రాన్ని అడాప్ట్ చేసుకుని ఇది మాది అన్నట్లుగా ఉంటే, విశిష్టాద్వైతం వారు ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రంని వారిదిగా చెప్తూ మనం చూస్తూ ఉన్నాం.
ఓం నమో నారాయణాయలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఓంతో కలుపుకొని 8 అవుతుంది. ఓం కాకుండా 7 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. మరి పంచాక్షరిగా చెప్పబడుతున్నటువంటి ఓం నమ శివాయలో ఎన్ని ఉన్నాయి? ఓం కాకుండా 5 అక్షరాలు ఉన్నాయి. మరి విశిష్టాద్వైతులు చెబుతున్నటువంటి అష్టాక్షరి ఏందో, అద్వైతులు చెబుతున్నటువంటి పంచాక్షరి ఏందో మరి ఏదో లోపం ఉండాలి. కానీ జ్ఞాన పెద్దలు, నాటి యోగులు, మహర్షులు ఎప్పుడు కూడా మనకిచ్చే ఆత్మజ్ఞానంలో ఎటువంటి లోపం ఉండదు. దానిని మనం అర్థం చేసుకోవటంలోనే ఉంటుంది అని గురుదేవులు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు. అక్షరము అంటే నాశనము లేనిది. మనము భాషాయుక్తంగా రాసే వాటిని కూడా అక్షరాలు అంటాం. అంటే అవి భాషకు సూచికలుగా కూడా ఉంది. అసలు ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం అక్షరము అంటే నాశనము లేనిది. పంచాక్షరి అంటే పంచము నుంచి నాశనము లేనిది. పంచము ఏమిటి? ఓము తర్వాత 5 అక్షరాలు ఉన్నాయి. నా, మా, సి, వా, యా. నా అంటే ఆకాశానికి, మా అంటే గాలికి, సి అంటే అగ్నికి, వా అంటే నీటికి, యా అంటే భూమికి. ఈ 5 పంచభూతాల నుంచి నాశనం కాని ఒకే ఒక శక్తి ఆ పరమాత్మ అని. ఆ పంచభూతాలకి నాశనం కాని ఆ ఓముని పంచాక్షరిగా చెబుతూ, ఓం మాత్రమే పంచాక్షరి. ఆ ఓము దేని నుంచి నాశనం కాదు అని అంటే ఈ 5 పంచభూతాల నుంచి భూమి మీద ఆయన సృష్టిలో ఏ జీవిరాశి అయినా ఏదైనా నాశనం అవ్వాల్సిందే. నాశనం కాని ఒకే ఒక శక్తి ఆ దైవము అనే దానికి ఓంకారాన్ని ముందుంచారు. కాబట్టి మనం కూడా ఆ పరమాత్మకి, ప్రకృతికి, ఆయన వాళ్ళిద్దరి ద్వారా ఉద్భవిస్తున్నటువంటి జీవరాశులకి ప్రతీకలుగా, సూచనగా ఉంచిన ఈశ్వరలింగం దగ్గరికి వెళ్ళి ఓం నమ శివాయని నమస్కరించుకొని వస్తే చకచక మనం ఒక 20 నిమిషాల్లో యుగాది సత్సంగాన్ని ప్రారంభించుకుందాం. ఒక వరుస క్రమంలో ఇట్లా లేచిపోయి ఇట్లా వచ్చేలాగా అందరూ సహకరించండి. లేకపోతే ఒక్కసారి మనం అట్లా అందరం వెళ్ళిపోయి వరుసలో వస్తే త్వరగా అయిపోతుంది. సరే, అట్లా రోడ్డు మీద తీసుకోండి. ఒకసారి ఈశ్వరలింగం దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పుష్పాన్ని అక్కడ ఉంచి నమస్కరించి మనం ఈ సత్సంగాన్ని ముందుకు తీసుకెళ్దాం. అందరూ సహకరించాల్సిందిగా కోరుతాం. దేవుణ్ణి మరువకు, దేవుణ్ణి మరువకు, దేవుణ్ణి మరువకు, దేవుణ్ణి మరువకు. నీ గుండెను కొట్టే ఊపిరి పీల్చి మనువును ఏలే తనువును తోలి దేవుణ్ణి మరువకు, దేవుణ్ణి మరువకు. కలలో ఇలలో మాయల వలలో దేవుణ్ణి మరువకు. హృదిలో సుధలో తీరని వ్యధలో దేవుణ్ణి మరువకు, దేవుణ్ణి మరువకు. నీ ఆయువు పట్టే నెత్తురు నెట్టే నాడులు నడిపే గ్రంథులు కదిపే దేవుణ్ణి మరువకు, దేవుణ్ణి మరువకు, దేవుణ్ణి మరువకు, దేవుణ్ణి మరువకు. కంటికి దృశ్యము తాకే వేళ చంటగా ఉండేవాని మరువకు. నోటికి వాకులు కూడే వేళ పెంటగా పలికిన వాని వదలకు. పచనములో నా రుచులను చూపే నాలుకలోని నరము మరువకు. వచనములే వినిపించే వేళ చెవిలో చేరిన గురుని వదలకు. కరమూలతో కార్యాలనే చేసే చేతగాని వీడకు. చరణాలతో చరించగా నడిచే నేతగాని విడువకు. మరలా మెదిలి మలమూత్రాలే మాకు చేయు మర్మాన్ని మరువకు. దొరలా కదిలి దివరాత్రాలు కాపు కాయు కరణాన్ని వదలకు.
దేవుణ్ణి మరువకు, దేవుణ్ణి మరువకు. నీ స్పర్శను చూపే చర్మము కప్పే, జీర్ణము చేసి జీవము నిలిపే దేవుణ్ణి మరువకు, నీ దేవుణ్ణి మరువకు. నిద్రను లేపే స్మృతి ప్రభవాన, ఎరుకను ఒసగెడివాని వదలకు. నిద్రకు పంపే మృతి ప్రళయాన, మరుపును గొలిపే మేను మరువకు. మదిలో జ్ఞానము నేర్చే వేళ, హృదిలో అతని ధ్యాస విడువకు. బుద్ధికి యోచన కూర్చే వేళ, హద్దును చూపెడివాణి మరువకు. చిత్తానని కార్యాలనే కాసే కాపువాని వదలకు. అధికారిని నీవేననే అహమే రేపువాని మరువకు. కాయములో నా వాయువు తానై ఆయువునిచ్చిన వాని విడువకు. దేహములో నా దేవుడు తానై దాపుగా చేరిన వాని మరువకు. దేవుణ్ణి మరువకు, దేవుణ్ణి మరువకు. గ్లానిని పెంచే రోగమునిచ్చే వాణిని పంచి వైద్యము చేసే దేవుణ్ణి మరువకు, నీ దేవుణ్ణి మరువకు. వెళ్దాం. ప్రకృతి పరమాత్మల వల్లనే జగతి ఉద్భవిస్తుంది అనే దాని సూచనగా మనము ఈశ్వరలింగం పైన ధారాపాత్రను ఏర్పరిచి, ఆ ధారాపాత్ర నుంచి ఒక్కొక్క బిందువు జాలువారుతూ లింగాకృతి మీద పడి, లింగాకృతి నుంచి పానిమట్టం మీదకి వస్తూ అక్కడ నుంచి జీవులు మరలా, అంటే జీవుల యొక్క ప్రకృతి పరమాత్మల కలయిక వల్లనే జీవులు పుడుతున్నాయి. మరలా జీవులు చనిపోయి మరలా పుట్టడం కూడా వారిద్దరి ద్వారాగానే జరుగుతున్నాయి అనేటువంటి జ్ఞానాన్ని ఆ ధారాపాత్ర ద్వారా పెద్దలు అందించారు. సరే, ఇకపోతే ఈరోజు యుగాది సత్సంగాన్ని గురించి మనం గుర్తు చేసుకున్నట్లయితే, దయచేసి అందరూ ఒక్క పావు గంట కేటాయించుకోండి. తర్వాత మీకు కొంచెం కాలం అందుబాటులో బయట వారితో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కంటికి కనిపించేటువంటి ఈ జగత్తు అంతయు ఏదో ఒక రోజు పుట్టింది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానంలోని ప్రతి ఒక్క పదమునికి ఎంతో అర్థం ఉంది. జగతి అన్నా కూడా జ అంటే పుట్టుట, గతి అంటే చనిపోవుట. పుట్టి చనిపోయేటువంటి జీవరాశుల అన్నిటినీ కలిపి జగతి అని చెప్పేసి ఆధ్యాత్మికంగా పలుకుతూ ఉన్నాం. కంటికి కనిపించే ఈ పంచభూతాలు ఈ ప్రకృతిగా పిలువబడతా ఉంటే, ప్రకృతి అన్నా కూడా అర్థవంతమైన పదం, ప్రాణగా విశిష్టమైనది. కృతి అంటే చేయబడింది, దేవుని చేత గొప్పగా చేయబడిన ఆకాశము, గాలి, అగ్ని, భూమి, నీరు అనేటువంటి 5 పంచభూతాలని ప్రకృతి అని పిలుస్తున్నాం. అది అచర ప్రకృతి, అంటే నాశనం, ఎప్పటికీ నిలిచి ఉండేది. ఇది మార్పు చెందని ప్రకృతిగా పలకటం కరెక్ట్ అయిన వాక్యం. ఇక ఆ ప్రకృతిలోంచి చర ప్రకృతిగా మార్పు చెందే జీవ శరీరాలన్నిటినీ ఏర్పరిచి దేవుడు అందులో ఆత్మగా, జీవాత్మగా కొలువై ఉండి ఈ జగతి నడుస్తూ ఉంది. ఈ కంటికి కనిపించే జగత్ అంతా ఒకరోజు ఉద్భవించింది. అక్కడి నుంచి ఈ జగతి సాగుతూ ఉంది. ఈ జగత్తులో జీవరాశులు పుడుతూ చనిపోతూ ఈ జరామరణ చట్రంలో అదే విధముగా సాగుతూ ఉన్నాయి. మనిషి పుట్టి చనిపోవటం మనందరికీ తెలుసు. మనిషి పుట్టి చనిపోయేటువంటి కాలాన్ని సంవత్సరాల్లోనూ,
నెలల్లోనూ రోజుల్లోనూ మనం చెప్తూ ఉన్నాం. దాన్నే మనం జాపథకం అని కూడా అంటాం. పూర్వం ఇప్పుడు జాతకము అని అంటున్నారు. మనిషి పుట్టి చనిపోయేటువంటి మధ్య ఉండేటువంటి కాలమానాన్ని జీవితంగా కూడా మనం చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జగత్తంతా ఉద్భవించినటువంటి ఒక మొదటి కాలాన్ని యుగ ఆది అని పూర్వం పెద్దలు అర్థవంతంగా పలికారు. యుగము ఆరంభమైన రోజు కాబట్టి యుగ ఆది. అది అలా పలగ్గా కొంతకాలానికి యుగాదిగా కొద్దిగా మార్పు చెందింది. అర్థమైతే చల్లేదు. నేడు ఇంకా మార్పు చెంది ఉగాదిగా పలుకుతూ ఉన్నాం. ఉగాది అనే పదం కొంత మార్పు చెంది మనకి ఈరోజు మన ముందు కనిపిస్తూ ఉంది. కానీ ఈ మనిషి యొక్క శ్రద్ధ అంతయు ప్రపంచంలో ఉండి దైవం వైపుకి మరలట్లేదు అనేటువంటి ఉద్దేశంతో కృతయుగంలోనే నాటి జ్ఞాన పెద్దలు ఒక ఆలోచన చేసి మనిషి దృష్టిలో విలువ లేనటువంటి ఈ కాలానికి కొంత విలువను చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో హలో అంటే ఈ భూమి మీద ఈ జగతి అంతా కూడా ఒకరోజు ఉద్భవించింది అనుకున్నాం. జగతి ఉద్భవించిన దానికి ప్రత్యేకగా చెప్పుకోబడిందే ఈ పండుగ ఏర్పరిచి పెట్టిందే యుగాది పండుగ. మనిషికి కాలము భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో కాలోస్మి అని అంటాడు భగవానుడు. కాలమే నేను, అస్మి అంటే నేను. అంటే కాలము దైవ స్వరూపమైనది. ప్రతి క్షణం మన ముందు జరుగుతూ ఉంది. ఆ కాలంలోనే జీవరాశులన్నీ మనుగడ సాగిస్తూ ఉన్నాయి. కానీ జీవుల దృష్టిలో విలువని కోల్పోయి విలువను మర్చిపోతున్నట్టు ఈ మనుషులకి దైవం పట్ల ఒక మరలా నిబద్ధతని భావాన్ని కలిగించాలని నాటి జ్ఞాన పెద్దలు ఈ పండుగ అనేటువంటి ఒక ప్రక్రియను మన జీవితాల్లో తెచ్చిపెట్టారు. ఎందుకంటే మనిషికి ఏదైనా ఒక అంశాన్ని గురించి తెలియజేయాలంటే వారి దృష్టికి కంటికి కనిపించే అంశాన్ని చెబితేనే బాగా అర్థవంతంగా అర్థం చేసుకోగలరు అని చెట్టు ఒక సంవత్సర కాలంలో పుష్పించి ఫలాన్ని అయాచితంగా మనకు అందిస్తూ ఉంది. ఆ పువ్వు మొగ్గ తొడిగి పిందిగా కాయగా మారి పండటానికి ఒక సంవత్సర కాలం పడతా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఒక వృక్షము మనకి ఒక ఫలవంతమైన తన ప్రతిఫలమైన పండుని అందిస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో అది పండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక సంవత్సర కాలంలో మనిషి తన ఆధ్యాత్మికంగా దైవికంగా ఎంత పరిణతిని సాధించాను, దైవికంగా నేను ఎంత ముందుకెళ్ళాను, దేవునికి దగ్గరయ్యాను అనే అంశాన్ని పునరాలోచన చేసుకోవటానికి ఒక రోజుని ఏర్పరిచి కంటికి కనిపించి ఆ చెట్టు కాసి పుష్పించి ఫలించేటువంటి ఆ ఫలాన్ని సూచనగా పండుగ అనే ఒక ప్రక్రియని మన జీవితంలో ఏర్పరిచారు. కానీ దురదృష్టవశాత్తు అంటే పూర్వమైతే ఆ పండుగ దినాన ప్రపంచ సంబంధమైన కార్యాలను పక్కన పెట్టి ఆ రోజంతయు దైవాన్ని గురించి చింత చేస్తూ దైవంలోకి చేరటానికి గత సంవత్సరం మనకి యుగాది వేడుకలు చేసుకున్నాం. మరలా సంవత్సరం ఈ రోజు మనం యుగాది ఇక్కడ కలిసాం. ఈ సంవత్సర కాలంలో నేను ఎంత దైవికంగా ముందుకెళ్ళాను, దైవానికి దగ్గరయ్యాను అని పునరాలోచన చేసుకునే దినమే ఈ పండుగ. కాకపోతే ఈ పండుగలు కూడా మార్పు చెంది దాన్ని పూర్వం అయితే పక్వ దినము అనేవాళ్ళు నేడు పర్వదినము అని అంటున్నారు. ఆ పర్వదినాన్ని కూడా దైవికంగా గడపటం పోయి కొంత మద్యపానం స్వీకరించడం, మాంసాహార భక్షణ ఇలాంటి వాటితోటి లేదా విందులు వినోదాలు చిందులతోటి దుర్వినియోగపరచుకోవటం నిజంగా శోచనీయం. నాటి జ్ఞాన పెద్దల ఉద్దేశం ప్రతి ఇంకొన్ని పండుగలను కూడా ఏర్పరచాలని. మన జీవితంలో మనం చాలా పండుగలు చేసుకుంటూ వస్తున్నాం, కానీ అవి భావయుక్తంగా నాటి పెద్దల ఉద్దేశానికి దగ్గరగా ఉన్నాయంటే పూర్తిగా మార్పు చెందినవి. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు మరలా గురుదేవులు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు సనాతనంగా మనకు పూర్వం నుంచి ఉన్నటువంటి ఆ పండుగల్లో ఉన్న విశిష్టమైన జ్ఞానాన్ని మనకు తెలియజేస్తూ ప్రతి పండుగని భావయుక్తంగా నిర్వహించుకోవాలని మనకు పండుగలు అనే గ్రంథాన్ని కూడా అందించడం జరిగింది. అంటే ప్రతి పండుగని మనం అర్థవంతంగా అర్థం లేని వ్యర్థమని పెద్దలు అంటారు. ఈ యుగాదిని మనం చూసినట్లయితే పుట్టినరోజు వేడుకలు మనం అందరం జరుపుకుంటున్నాం. కానీ పూర్వం వ్యక్తిగత పుట్టినరోజులు జరుపుకోకుండా, అంటే ఇప్పుడు మనం శ్రీకృష్ణాష్టమి గొప్పగా చేస్తాం, ఎందుకంటే దేవదేవుడు భూమి మీదకి ఏతించిన రోజుని. కృష్ణ భగవానుల వారు ఉన్నప్పుడు చేసుకున్నాడా అంటే ఆయన చేసుకోవాల. అంటే పూర్వం వ్యక్తిగతమైన పుట్టినరోజులకి అంతటి భగవానుడు వారి భూమి మీదకి వచ్చినా కూడా దాని ప్రాధాన్యత ఇలా. కానీ పూర్వం నుంచి ఉన్నటువంటి ఈ యుగాది పండుగను తీసుకున్నట్లయితే ఆదివారంతో సృష్టి ప్రారంభమైంది. ఆదివారం వచ్చిన యుగాది చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఎప్పుడో కానీ ఒకసారి మనకు రాదు. ఈసారి మాత్రం మనకు ఆదివారం రోజు యుగాది వచ్చింది. ఆది అంటే మొదలు అని అర్థం. మన జ్ఞానం ఎంతో అర్థవంతమైన జ్ఞానం. మన హిందువుల యొక్క సాంప్రదాయాలు కానీ జ్ఞానం కానీ ప్రపంచమంతా వ్యాప్తి చెంది ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన గొప్ప సాంప్రదాయాలు. మీరు చూసినట్లయితే మనం పూర్వం నుంచి వారానికి 7 రోజులు మనం పేర్లు పెట్టుకున్నాం. ఆదివారం, సోమవారం, మంగళవారం.
మనకి స్వామివారు క్యాలెండర్ని, కాలమానాల్ని, మన పూర్వం నుంచి ఉన్న హిందూ జ్ఞానాన్ని మళ్ళీ మనం తెలుసుకోవాలి అంటే మనం ఇంగ్లీష్ క్యాలెండర్కి అలవాటు పడిపోయాం. మీరు బాగా చూడండి, జనవరి 1 తోటి మన క్యాలెండర్లు ప్రారంభం అవుతున్నాయి. ఇంకా దురదృష్టం, క్యాలెండర్లోనే పైన ఆదివారం 1లోనే ఉంటుంది. కానీ వీళ్ళంతా ఏమని పిలుస్తున్నారంటే, ఈ ఉద్యోగస్తులు వీళ్ళంతా వీకెండ్స్ అంట, శని ఆదివారాలు. వీకెండ్ ఎలా అయింది? అది ప్రారంభమైన రోజు, సృష్టి కూడా ప్రారంభమైన రోజు ఆ రోజు ఆదివారాన్ని. అందుకే ఇప్పటికీ మనం సాంప్రదాయాలను వదిలేసినా సాంప్రదాయాలు మనల్ని వదల్లా. నెలకి 30 రోజులే ఉన్నాయి, వారానికి 7 రోజులు. ఇవన్నీ 12 నెలలు ఒక సంవత్సరంగా, అంటే ఆ నెలలో కూడా మనకి ప్రారంభమైంది చైత్రమాసం. ఈరోజు మనం ఈ బహుళ పాడ్యంతో ఈ యుగాదిని చైత్రమాసంలో మనం జరుపుకుంటూ ఉన్నాం. అంటే ఈ రోజు నుంచే సృష్టి జరిగిందంటానికి ఏమిటి అంటే, ప్రకృతి కూడా తన యొక్క విధానాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. మీరు వస్తూ చూసినట్లయితే, మీరు అక్కడ కొన్ని మనం పూర్వం చిన్నప్పుడైతే కొంతమంది పెద్దలు చదువుకొని ఉంటారు, మనకి ఈ కాలాలను గురించి, ఋతువుల గురించి, ఆ ఋతువుల గురించి చెప్తూ, ఇదిగో చైత్ర వైశాఖ మాసము ఏం రాశారాడ, వసంత ఋతువు. అక్కడ ఏమైందంట, చెట్లు చిగురింపు చేస్తాయంట. ఇప్పటికీ చూడండి, వేప చెట్లు ఇవన్నీ కూడా పుష్పించి ఈ చైత్రమాసం యుగాదితో సృష్టి ఆరంభాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ మనం దాని నుంచి మనం తెలుసుకుంటున్నామా అంటే, ఒక శ్రద్ధ నీటి పెట్టండి. పుష్పించినటువంటి చిన్న పుష్పం నుంచి ఆ మొగ్గ తొడిగి ఆ చిన్న పిందె వచ్చి ఫలంగా మారుతుంది. గర్భం నుంచి కాయము అంటే శరీరము ఉద్భవిస్తూ ఉంది. ఈ జీవరాశుల శరీరాలు కానీ ఇవన్నీ కూడా సృష్టి ఆది ఈ యుగ ఆదితో ప్రారంభమైందని చెప్పి మొక్కలు ఇప్పుడు కూడా యుగాదికి పుష్పించుంటా ఉన్నాయి. చాలా మనం వృక్షాలను మీరు పరిశీలించినట్లయితే దేవుడు తన సృష్టిలో మనకు సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. కానీ మన ధ్యాస మరీ ముఖ్యంగా చైత్రమాసంతో ప్రారంభమయ్యేది. ఇప్పుడు చదువుకునే పిల్లలకైతే అసలు మన తెలుగు మాసాలు తెలిసే పరిస్థితి కూడా లేదు. ఇవేమో చాలా ఆచరణీయమైన, అర్థవంతమైనగా పెట్టారు. కానీ బయట మనకు ఎక్కువగా మన మీద ప్రభావం చూపిస్తూ జనవరితో ప్రారంభమైంది. మరలా గత 47 సంవత్సరాల త్రైత శకాన్ని ప్రారంభించినటువంటి ప్రబోధానంద యోగేశ్వర వారు తెలుగు క్యాలెండర్ని, అంటే మన చైత్ర మాసంతో మన తెలుగు క్యాలెండర్ ప్రారంభమవుతుంది. దాంట్లో మన పండుగలు, దాని యొక్క భావయుక్తమైన ఆచరణలు, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, మన 12 నెలల్లో తెలుగు మాసాలతో ప్రారంభమవుతూ అమాస పౌర్ణములు ఎప్పుడు వస్తున్నాయి, మన పండుగల యొక్క విశిష్టతలు ఏమిటి, అదేవిధంగా దైవ జ్ఞానయుక్తమైనటువంటి మనకి క్యాలెండర్ని, కాలమాన సూచికని కూడా మనకి ప్రతి సంవత్సరం ఈ ఉగాది రోజున ఆరంభించుకొని దాన్ని ఆవిష్కరించుకోవటం అలవాటు. ఈరోజు కూడా అదేవిధంగా మనము జాపథకాన్ని చూసుకోవటానికి జ్యోతిష్య శాస్త్రాన్ని ఇచ్చారు ప్రబోధానంద యోగేశ్వర వారు. ఆ జ్యోతిష్ శాస్త్రంలో బయట ఉన్నటువంటి పంచాంగాన్ని చూసినట్లయితే నవగ్రహాలతో కూడినటువంటి పంచాంగం మనకు లభ్యమవుతూ ఉంది. అందులో 3 గ్రహాలు ముఖ్యమైనవి మనకి, చిత్ర, మిత్ర, భూమి. ఈ 3 గురించి వాళ్ళు సముచితమైన సమాచారం లేదు కాబట్టి 12 గ్రహాలతో కూడినటువంటి పంచాంగాన్ని కూడా శ్రీ స్వామివారు మనకు అందించడం, ప్రతి యుగాదికి మనము ఈ పంచాంగాన్ని, తెలుగు క్యాలెండర్ని మనం ఆవిష్కరించుకోవటం ఒక సాంప్రదాయబద్ధమైన కార్యంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు కూడా ఈ సత్సంగం అయిపోగానే ఆ క్యాలెండర్లు, పంచాంగాన్ని ఆవిష్కరిద్దాం. అలాగనే మనం కొత్తగా వచ్చిన వారికి కూడా క్యాలెండర్లు అందజేద్దాం. ఇకపోతే యుగాది వేడుకని మీరు అందరూ చూసినట్లయితే, యుగాది రోజున పూర్వము అంటే ప్రతి ఆదివారము కూడా పరిశుద్ధంగా తలస్నానం చేసి దేవునికి ఇంట్లో పిండి వంటలు చేసుకుని ఆయనకు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించి ఆ రోజంతా పవిత్ర భావంతో దేవుని గురించి చింత చేస్తూ గడిపేవాళ్ళు. ప్రత్యేకించి ఆదివారం వచ్చినటువంటి యుగాదుల్లో చాలా గొప్పగా యుగాది ఈరోజు పచ్చడి అని అందరికీ పంచుతూ ఉన్నాం. దాన్ని పూర్వమైతే యుగాది పచ్చడిగా కాకుండా యుగాది ప్రసాదము అని పలికేవారు. ఎందుకు ఆ యుగాది ప్రసాదాన్ని ఎందుకు తీసుకోవాలి, యుగాది ప్రసాదం యొక్క విశిష్టత ఏమిటి అని అంటే, కొద్దిగా మీరు శ్రద్ధ వహించినట్లయితే మన తలలో భగవద్గీతలో విజ్ఞాన యోగంలో చెప్తాడు, దైవీ హేష గుణమయీ మమ మాయ దురత్య మామేవ ఏ ప్రవజ్యంతే మాయామేతం తరంతితే అని. దైవ నిర్మితమైన నా మాయ మీ తలలో గుణాల రూపంలో ఉంది అని చెప్పి, గుణాల రూపంలో మనకి 6 మంచి గుణాలు, 6 చెడ్డ గుణాల రూపంలో, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనే 6 చెడ్డ గుణాల గురించి బయట కూడా అందరూ పలుకుతున్నప్పటికీ, మంచి గుణాలైనటువంటి దానము, దయ, ఔదార్యము, వైరాగ్యము, వినయము, ప్రేమ, ఈ మంచి గుణాలు 6 ఉన్నాయి, చెడ్డ గుణాలు 6 ఉన్నాయి. అంటే 6 సంఖ్యలో మన తలలో గుణాలని దేవుడు ఉంచాడు. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు శటగోపం అని చెప్పేసి అక్కడ స్వామి దేవుని పాదాల దగ్గర
అది షట్ గోప్యము షట్ గోప్యం అని పెట్టాలి. దాన్ని ఇప్పుడు షట గోపము అంటున్నారు, అర్థం చెడిపోయి. అది 2 సార్లు పెట్టి తనలో ఉన్నటువంటి గుణాలు అణిగిపోవాలనే భావంతో దేవుని ఆశీస్సులు కలగాలని పెట్టాలి. అంటే షట్ సంఖ్యలో 6 సంఖ్యలో మన తలలో గుణాలను ఉంచినటువంటి దేవుడు వృక్షాల్లో 6 రుచులతో కూడినటువంటి రుచిని అందించాడు. వృక్షాలలో మీరు ఈ కాలంలో చూసినట్లయితే మీరు వేప చెట్టులో మనకి చేదును అందించాడు. అదేవిధంగా తుమ్మ చెట్టులో వగరను అందించాడు. మిరప చెట్టులో కారాన్ని అందించాడు. ఈ విధంగా 6 రుచులతో కూడినటువంటి వృక్షాల నుంచి వచ్చేటువంటి ఫలాలు మనం, వృక్షాల నుంచి వచ్చేటువంటి పూతలు మనం చూస్తూ ఉన్నాం. పూర్వము జ్ఞాన పెద్దలు ఈ యుగ ఆది రోజు జ్ఞానయుక్తంగా ఈ రుచుల రూపంలో దేవుడు బయట వృక్షాలలో పెట్టినటువంటి 6 పూతల్ని సేకరించి దేవుని ముందు వాటిని ప్రసాదంగా పెట్టి పూజ చేసుకొని, అయ్యా మా తలలో 6 గుణాలను ఉంచావు, ఈ గుణాలని మేము లేకుండా చేసుకుంటాము మీ యొక్క జ్ఞానంతో అని ఆయన ముందున్న ప్రసాదాన్ని తీసి భుజించినప్పుడు జఠరాగ్ని ద్వారా ఆ లోపల ఆ ప్రసాదం అనేది జీర్ణమైపోతూ ఉంది. తలలో ఉన్నటువంటి 6 గుణాల ద్వారా వచ్చే కర్మని జ్ఞానం అనే అగ్నితో భగవద్గీతలో భగవానుడు చెబుతాడు. యదైదాం సమిదోగ్ని భస్మసాత్కృతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్కృతే తదా. నీ జ్ఞానం ద్వారా మేము తలలో ఉన్న 6 గుణాల ద్వారా వచ్చే కర్మను కాల్చుకొని నీలోకి చేరతాము అని ప్రతిజ్ఞ చేస్తూ భావం పొందేటువంటి ఒక భావయుక్తమైన ఆచరణ. ఈరోజు కూడా మనం యుగాది ప్రసాదాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరం భావయుక్తంగా 6 గుణాల ద్వారా వచ్చే కర్మ నుంచి మమ్మల్ని బయట వేయని ఈ యుగ ఆదివారం వచ్చినటువంటి ప్రత్యేకమైన యుగాది రోజున పవిత్రమైన ఈ దినాన దైవభావంతో ప్రతి ఒక్కరు ప్రసాదాన్ని స్వీకరించండి. దాని మీద మరీ ఈ మధ్య కార్టూన్లు, జోకులు, అంటే అర్థం లేనిది వ్యర్థమని అర్థం తెలియకుండా ఎప్పుడైతే పోయిందో దాని యొక్క ఆచరణ కేవలము అది చూపాకారానికి మాత్రం మిగిలిపోయింది, కానీ అర్ధరహితమైపోయింది. కానీ తెలిసి మరలా మనం మన సాంప్రదాయాల్ని పొందుపరచాలి అని అంటే తప్పకుండా ఆ భావయుక్త ఆచరణ మనం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ యుగాది ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. ఈ విధంగా యుగాది వేడుకల్ని పూర్వం రోజులు ఎంతో గొప్పగా భావయుక్తంగా నిర్వహించుకునేవాళ్ళు. సృష్టి ఆరంభమైన దినం ఈరోజు. ఈ జగత్తంతా ఉద్భవించింది యుగాది రోజు నుంచే. కాబట్టి యుగాది చాలా పెద్ద పండుగ. దాన్ని గొప్ప పక్వదినంగా ఈరోజు మరలా మనం గుర్తు చేసుకుంటూ ఈ వేడుకల్లో మీరందరూ కూడా భావయుక్తంగా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. జ్ఞానయుక్తమైన ఈ సత్సంగాన్ని ఎక్కువ సమయం తీసుకోవడానికి మనకి కొంచెం ప్రపంచ సంబంధమైన కార్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి మన డాక్టర్ గారు క్యాంప్ ఒకటి ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఆ క్యాంపులోకి వెళ్ళి మన వాళ్ళందరూ, ఎందుకంటే మాకు ఎంత షార్ట్ టైంలో చాలా దగ్గర అయ్యారు డాక్టర్ గారు. ఆయన ప్రొఫెషన్లో అంటే దేవుడు కొంత మీ ఇద్దరం జ్ఞానం కూడా మాట్లాడుకోవడం జరిగింది తొలి పరిచయంలోనే. కొంతమందితో అలా దగ్గర భావం కలుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఆ క్యాంప్లో పాల్గొనండి. తర్వాత మరలా మనకి దేవుడు అనుకూలమైనట్లయితే ఈవినింగ్ మనం మధ్యాహ్నం తర్వాత కానీ ఏదైనా కలుసుకుందాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, బయట నుంచి వచ్చే వ్యక్తులకు కూడా స్వామివారి ముందు కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి తీర్థ ప్రసాదాలు అందించేలాగో ప్రయత్నం చేయండి. మన వాళ్ళకి తీర్థము, యుగాది ప్రసాదం అందించి టిష్యూ పేపర్ అందజేయండి. దైవంలో కాలానికి పెట్టే ప్రతి పేరు కూడా ఎంతో అర్థవంతంగా, జ్ఞానయుక్తంగా, దైవికమైందిగానే పూర్వం పెద్దలు పెట్టారు. ఇప్పుడు మనం ఆదివారము అంటే ఆదిత్యుడు అంటాం. మా డాక్టర్ గారి పేరు ఆదిత్య, అది ఆయన పేరు కూడా ఆదిత్య అని మేము అదే పెట్టాం మనవాడికి. ఆదిత్యుడు అంటే ఎవరు? మీరు నవగ్రహ పూజలకు వెళ్ళినప్పుడు నమస్కారం ఆదిత్యాయ సోమాయ మంగళాయ అని మీరు పాడుతూ ఉంటారు. ఆదిత్యుడు అంటే సూర్యుడు, సూర్యుని దినం ఈరోజు. ఈ సంవత్సరానికి కూడా ఆదివారం వచ్చింది. ఆదివారముతో ప్రారంభమైన అంటే ఈ రాజుగా ఈ సంవత్సరానికి ఎవరు ఉంటారు? సూర్యుడే ఉంటాడు. మంత్రిగా మామూలుగా కూడా ద్వాదశ గ్రహాల్లో రాజుగా సూర్యుడు ఉంటే మంత్రిగా చంద్రుడు ఉంచాడు. ఈ సంవత్సరం కూడా మంత్రిగా చంద్రుడే వచ్చాడు. అంటే ప్రతి సంవత్సరం మనం ఇక ఆ ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజాపతి ఇవన్నీ అర్థాలని, భావాలని చెప్పుకుంటూ మనం కొంత ఆ రోజల్లా భావయుక్తంగా ఉండేవాళ్ళం. అంటే ఆ 60 సంవత్సరాలు మనకి ఎంతో అర్థవంతంగా పూర్వం పెట్టారు. అంటే ప్రభావము కలిగిన, విభవము కలిగిన, విభవం అంటే సంపత్తి, ఏ సంపన్నము? జ్ఞాన సంపన్నము. ప్రమోదూత, ప్రజాపతి, ప్రజలందరికీ పతి, అంగీరసుడు, దీన్ని అంగరము అనేవాళ్ళు, ఇప్పుడు ఉంగరము అంటున్నాం. అంటే శరీరం అంతా వ్యాపించి ఉన్న ఆత్మకు సూచన. ఈ 60 పేర్లు పురాణయుక్తంగా నారదుని పిల్లలుగా ఇలా చెబితే మనం ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారము ఆత్మకి ప్రతీకగా
ఏర్పరిచినవి 60 రోజులు. 60 సంవత్సరాల తర్వాత షష్ఠి పూర్తి అని చేసేవాళ్ళు పూర్వం. షష్ఠి పూర్తి అంటే ఎందుకు అంటే మనకి ఈ గ్రహాల యొక్క దశాచార కాలము 120 సంవత్సరాలు, అందులో సగము 60 సంవత్సరాలు. అంటే మనిషి పూర్వం రోజుల్లో ప్రపంచ విధానంలో ఉన్నవాళ్ళు కూడా మరలా దైవం వైపుకి మరలాలని రాజులు చక్రవర్తులు వాళ్ళు కూడా రాజ్యాన్ని పిల్లలకు అప్పగించి ఏదో వాళ్ళు వానప్రస్థాశ్రమం స్వీకరించి వాళ్ళు ఆ దేవుణ్ణి పట్ల చింత చేసుకుంటూ కొంత వీళ్ళ దగ్గర ఉంటే వదిలిపెట్టరుగా, ఈ భావబంధాలు తగిలిస్తారని ఏదో కొంత ప్రశాంతమైనటువంటి అడవుల్లోకి వెళ్ళి దైవంని చింత చేస్తూ ఏదో వాళ్ళు ఈ 60 సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు మీరు భగవద్గీత ప్రచారంలో భాగంగా పెద్దవాళ్ళని కలిస్తే ఇప్పుడు మాకేడ తీరకుందయ్యా, లేకపోతే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినా చూద్దాం, చివరికి ఇలా అర్థమైందనమాట మనకి. అంటే స్వామివారు కూడా ఒక ప్రవచనం మీకు చెబుతూ ఆయన జన్మించినటువంటి సంవత్సరం ప్రకృతికి వేరుగా ఉన్న వికృతి నామ సంవత్సరం 1950లో జన్మిస్తే మరలా వికృతి నామ సంవత్సరం 60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ ప్రవచనంలో ఒక మాట చెప్పారు. ఇప్పుడు దాకా ఉన్నతమైన జ్ఞానం అందించాము, ఇప్పటి నుంచి కూడా అదే విధంగా మనం ఉన్నతమైన జ్ఞానం అందిస్తాం. అంటే మనిషి గత సంవత్సరానికి ఈ సంవత్సరం పండగకి ఎంత పునరాలోచన పునరంకితం అయ్యామని చూసుకోవటానికి ఏ విధంగా అయితే ఈ పండుగలను పెద్దలు ఉంచారో 60 సంవత్సరాలప్పుడు కూడా మనం ఇవి ఏమంటారు షష్ఠి పూర్తి చేసుకున్నా నేను ఇంకా ప్రపంచంలోనే ఎక్కువ లగ్నం అవుతాననే కన్నా ఎప్పుడూ దైవం గురించి చింత చేయటం గొప్ప సంగతి. ఎందుకంటే నీ అధికారము, నీ హోదా, నీ పలుకుబడి ఇవన్నీ మధ్యలో వచ్చి మధ్యలో పోయే వాటిని చూసి మిడిసిపడకు, నీ శరీరం కూడా సహకరించని రోజు ఒకటి ఉంది, జాగ్రత్త అని చెప్పి స్వామివారు గొప్ప జ్ఞానయుక్తమైన సందేశాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఒకరోజు మనము దేవుణ్ణి తెలుసుకోవాలి, 60 సంవత్సరాలు ఎప్పుడో వయసు పెద్దదైన తర్వాత తెలుసుకుందామంటే ఆ రోజు యోగం అప్పుడు సిద్ధిస్తుంది అంటే అప్పుడు యోగ సిద్ధి కలిగే లోపు రోగ సిద్ధి కలగవచ్చు. అంటే మన చేతులు ఏమీ లేదు కదా. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవడానికి జీవితం ఎక్కువగా మనం ఎక్కువ ప్రయత్నం చేసినట్లయితే దైవానికి దగ్గర అవుతామని ఈ వేడుకలు కానీ ఈ జ్ఞానయుక్తమైన సత్సంగాలు కానీ దైవాన్ని గురించి చింత చేసి దైవానికి దగ్గర అవ్వటానికే పెద్దలు, నాటి జ్ఞాన పెద్దలు ఇవన్నిటిని ఉంచారు. కానీ ఇవి ఉండిపోయినాయి కానీ వాటి అర్థాలు ఇప్పుడు అక్కడ మనం చూసాం. ఆదివారం అంటే సూర్యుని దినము, సోమవారం అంటే మన క్యాలెండర్లో స్పష్టంగా ఉంటుంది. స్వామివారు ఇచ్చిన క్యాలెండర్లో మనకి అచ్చు తెలుగులో ఉంటుంది. సోమవారం అంటే చంద్రుని దినము, దాన్ని మీకు హిందువారం అని కూడా అంటాం. హిందువారం అంటే జ్ఞానానికి ప్రత్యేక సూచన ఎవరు? చంద్రుడు. ఆయన్ని హిందువు అని కూడా అంటారు. చంద్రమతి అని ఎలా పేర్లు ఉన్నాయి, హిందూమతి అని కూడా ఉండేది పూర్వం. హిందూమతి అంటే పూర్తి ఇందిరా జ్ఞానయుక్తమైన పేరు, హిందూ జ్ఞాని అని అర్థం. అందువల్ల సోమవారానికి హిందువారము లేక సోమవారము సోముని దినము అంటే చంద్రుని దినము, మంగళవారం కుజుని దినము, బుధవారం బుధుని దినము, గురువారం గురుని దినము, శుక్రవారం శుక్రుని దినము. ఇలా మన 7 గ్రహాలకి 7 రోజుల్ని నాటి హిందూ సాంప్రదాయాల్లో 7 దినాలు ఇది అందరూ పలుకుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ క్యాలెండర్లోకి వెళ్ళి చూసినా సండే అంటే SUN సన్ అంటే సూర్యుడే, మండే కొంత మార్పు చెందింది, మూన్ డే కాస్త ఒక ఎగిరిపోయింది వాళ్ళకి పాపం, మండేగా మారిపోయింది. అంటే పాను పాను ఆ పదాల్లో ఉన్న జ్ఞానార్థం ఎప్పుడైతే తెలియకుండా పోయిందో దానివలన అర్థాలను వాళ్ళు మిస్ అయ్యారు. కానీ ఇప్పటికీ ఆ వారాలు ఆ నెలలు ఇవన్నీ చైత్రమాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందని మొన్న ఎవరో మన వాళ్ళు అడుగుతున్నారు. చంద్రుడు చిత్తా నక్షత్రంలో పౌర్ణమి దగ్గరగా ఉన్నట్లయితే దానికి చైత్రమాసం అని, వైశాఖం అంటే విశాఖ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం యుగాది సందర్భంగా కొంత ఎక్కువ సమయం తీసుకోగలిగే వాళ్ళం. ఈ సంవత్సరం మనం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరలా మనం కలిసిన సమయంలో వీటిని గురించి ఇంకొంత మాకు రామయ్య గారు అయితే ప్రతి సంవత్సరం అడుగుతూ ఉంటారు. ఏంటి రైతు పంచాంగం అని చెప్పేసి ఒకటి ఉన్నాయి. రైతులు ఈ కాలమానాల్లో జరిగేటువంటి వాటి మీద కొన్నిటిని గుర్తులుగా కార్తెలు అని పెట్టుకున్నారు. ఆ కార్తెల గురించి పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది. మృగశిర కార్తెన గురించి చెప్తారు. మృగశిర కార్తెలో ముసలొద్ది రంకేసుద్ది అని, ముంగిళ్ళు చల్లబడతాయి అని అంటారు. అంటే ఆ కార్తెల్లో ప్రకృతిలో వచ్చే మార్పుని వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు జీవితంలో ఈ గుర్తుపెట్టుకున్నారు. ఉత్తర చూసి ఎత్తర గంప, విశాఖ చూసి ఇడుగుర కొంప అని ఒకటి ఉంటుంది. అంటే ఉత్తర కార్తె వరకు చూడు అప్పుడుగా ఏదో ఒక విధంగా వర్షాలు ఇప్పుడులాగా ఇంతకుముందు జనజీవితాలు అంతగా ఉండేవి కావు. ఆ కార్తె వస్తే తప్పనిసరిగా వర్షాలు పడి మళ్ళీ సుభిక్షితంగా మనకి ఎక్కడనే ఉండటానికి, అలాంటి వర్షం పడకపోతే ఇంకో చోటకి వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క జీవితం కోసం ప్రయాణాలు సాగించాలని విశాఖ చూసి అంటే ఆ సమయంలో విశాఖ కార్తెలో పడేటువంటి వర్షాలు పడితే ఇంకా అదే విధంగా పడతా ఉంటాయి. అప్పుడు పూరిళ్ళు ఉండే అనుకోండి, అది ఇప్పితే ఏమవుతుంది, ఇంకా వాన పడతా ఉంటే అది తడిసిపోతూ ఉంటుందని ఆ కార్తె వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇప్పుడు కొన్ని మాత్రం మిగిలిపోయినాయి.
ఏం మిగిలిన కొన్ని కార్తల్లో మీరు చెప్తా ఉంటారు. ఏ కార్త అది? ఎండాకాలం బాగా ఎండలు మెండుగా కాసి రోడ్లు పగులుతాయి అని, రోహిణి కార్త. ఆ కార్త వరకు గుర్తుంటుంది మన వాళ్ళకి. ఈ కార్తలు ఇవన్నీ పూర్వము వాళ్ళు మామూలు సాధారణ చదువుతో ప్రతి ఒక్కరింట్లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక పంచాంగాన్ని వాళ్ళు ఇంటి దగ్గర ఉంచుకొని అరక గట్టాలన్నా, విత్తనం వేయాలన్నా, ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే కొంత జ్యోతిష్యం అవగాహన ఉన్నటువంటి వారి బ్రాహ్మణుల దగ్గరికి కానీ వెళ్ళి ఈ పంచాంగం ప్రకారం మేము ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం, ఎప్పుడు చేయమంటారు అని అడిగి ఆ పంచాంగం 5 అంగాలతో కూడింది పంచాంగము. ఏంటివి 5 అంగాలు? తిథి, వారము, నక్షత్రము, కర్ణము, యోగము అనేటువంటి 5తో కూడింది. ఈ పంచాంగంలో మనకి ఏమేమి తెలుస్తున్నాయి అంటే దీంతో పాటు ఇంకా అనేక విషయాలు మనకు తెలుస్తున్నాయి. జ్యోతిష్ శాస్త్రాన్ని చదివిన వాళ్ళు నవ్వుకుంటున్నారు, మళ్ళీ మొదటికాని చెబుతున్నారు అన్నది. అంటే ఈ పంచాంగం ద్వారాగానే, ఈ పంచాంగం ఖగోళ శాస్త్రంతో సంబంధపడి ఉన్నది. జ్యోతిష్ శాస్త్రం మనిషి యొక్క పుట్టినప్పుడు అతని యొక్క జాపథకము, అంటే ఒక పథకము అంటే ఎత్తుకడ. దేవుడు పుట్టినప్పుడే మనకి కష్టం వచ్చిన సుఖం వచ్చింది, నా కర్మలేని ఎట్ట అంటాడు, ఏదైనా ఏదో రాశాడు దేవుడు. మనం పుట్టినప్పుడే ఒకటి రాసి మన చేతులు ఏమనుందా, ఎంత ఎత్తు పెరగాలి, ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎప్పుడు కష్టాన్ని అనిపించాలి, ఎప్పుడు సుఖాలను అనిపించాలి, ఇవన్నీ రాసి ఇచ్చిన దాన్ని తెలుసుకోవాలంటే మనకేం కావాలి? పంచాంగాన్ని ఆధారం చేసుకుని జ్యోతిష్య జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి మన యొక్క జాపథకం రాసేస్తాడు, అంతే కదా. పంచాంగం ఆధారం, పంచాంగం అంటే లెక్కాచారం, గణితం. జ్యోతిష్యము ఆ గ్రహాలు ఇక్కడెక్కడ ఈ స్థానాల్లో ఉన్నాయంటే ఈ మనిషి జీవితం ఇలా నడుస్తుంది. జ్యోతిష్ శాస్త్రం మనకి స్వామివారు ప్రత్యేకించి గ్రంథాన్ని ఇవ్వటం జరిగింది. మీరు అంటే ఈ సమయంలో అన్నీ గుర్తు చేస్తా బాగుందాం. కొంచెం ఇచ్చారా తీర్థము? అలాగనే యోగాది ప్రసాదం కూడా ఇక్కడ ఉన్న వారి వరకు అందజేయండి. మరలా బయట నుంచి వచ్చిన వారికి కూడా అందేలాగా, ఏం కాదు చేతిలో పెట్టేసి. ప్రాణాల నుంచి వచ్చేటువంటి ఆ కర్మ లేకుండా పోయి దైవానికి దగ్గర కావాలి అనే భావంతో భావయుక్తంగా దేవుణ్ణి మనం పూజించిన తర్వాత ఆ యుగ ఆది ప్రసాదాన్ని, పచ్చడి అనొద్దు, ఎందుకు పచ్చడి ఎందుకైంది తెలుసా? పూర్వం ఆ విధంగా పూతలను తీసుకొచ్చి దేవుని ముందు పెట్టి నమస్కరించేది. కొంతకాలం నడిచిన తర్వాత పులుపుకి చింతపండు వేసుకున్నారు. అంటే పులుపుకి సంబంధించింది తెచ్చుకొని పెట్టుకోవాలి, అదంతా పనులు చేయలేక మనం తర్వాత తీపికి కాస్త బెల్లం వేసుకున్నారు. ఇంకా పాయసం అలాగే చేసుకొని ఇప్పుడు కొన్ని రోజులకి ఒక అది పాయసం అయిద్దాం. ఇప్పటికే ప్రసాదం కాస్త పచ్చడి అయింది. మరి బాగా రుచిగా ఉండాలంటే దానిలో ఎక్కువ పంచదార వేసి కొద్దిగా వేపాకు వేస్తే, అట్ట కాకుండా 6 రుచులు ఏ ద్వారా అందుతున్నాయో 6 రకాలైన షడ్రుచులను తీసుకొచ్చి మనం ప్రసాదం చేసాం. కలిసిన ఈ ఆత్మబంధువులందరికీ కూడా కాలచక్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. శుభ ఆకాంక్షలు అంటే శుభం కలగాలని కోరుకోవటం. ఏం శుభాలు? దైవ జ్ఞానం తెలిసి కర్మలు కాలిపోయి దైవానికి దగ్గర అవ్వటమే నిజంగా మన అందరికీ శుభకరమైన విషయం. మంగళహారతి అంటాం దేవుని ముందు ఇచ్చేదానికి. మంగళకరుడు శుభకరుడు దేవుడు కాబట్టి హారతి హరించి వేసేది. ఇందాక మనం ఒక ప్రతిజ్ఞ చేసాం, ఈ విధంగా మేమంతా ఆ కర్మ గుణాల మధ్య ఉన్నామయ్యా, నీ జ్ఞానం ద్వారా ఆ కర్మని గుణాలని దాటి నీలోకి చేరి అంతటా ఉన్న పరమాత్మలో కలిసిపోతాము అని.
ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।